హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ పేజెస్ ఆఫ్ శ్రావి. నేను మా ఫ్రెండ్స్ చీరాల రామాపురం బీచ్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూపించబోతున్నా. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ వెహికల్లో వెళ్ళాము. మేమైతే ఒంగోలు నుంచి వెళ్ళాం కాబట్టి చీరాలకి 1 అవర్ పట్టింది హైవే మీద. ఇంకా డీజిల్ అయితే 2K పడింది. ఇంకా అందరం ఉత్సాహంగా స్టార్ట్ అయిపోయాము. అలా అందరం తినుబండారాలతో ఉత్సాహంగా బయలుదేరాము. చూసారా మా జోష్ ఎలా ఉందో? ఇంకా మమ్మల్ని ఆపే వాళ్ళే లేరు అసలు. అలా పెద్దవాళ్ళం చిన్నపిల్లలతో కలిసి ఎగిరాము. కానీ నాకైతే అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. మన ఫ్రెండ్షిప్ అలాంటిది. మరి మన ఓన్ వెహికల్లో వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ వ్యూ నచ్చితే అక్కడ దిగి చక్కగా ఫొటోస్ దిగొచ్చు అనమాట. నాకైతే మధ్యలో ఒక వ్యూ నచ్చి అక్కడ దిగి ఫొటోస్ దిగాము. చల్లటి వాతావరణం, మబ్బు పట్టేసి ఉంది, అటు ఇటు మామిడి తోటలు, మధ్యలో హైవే. ఇంకేం చేస్తాం, దిగి ఫోటో దిగి మళ్ళీ ఎక్కేసాం. మళ్ళీ హైవే మీదుగా మా దారిని మలిచాము. మేము వెళ్ళిన రోజైతే చక్కగా మబ్బు పట్టి చల్లటి గాలితో చుట్టూ వాతావరణం భలే ఉంది. చుట్టూ గ్రీనరీగా ఎంత బాగుందో. అలా హాయిగా ఎంజాయ్ చేస్తూ మేమంతా వెళ్తుంటే మధ్యలో మాకు మంచి జీడి మామిడి తోట కనిపించింది అనమాట. ఇంకా వ్యూ చూస్తే చాలా బాగుంది. ఇంకా మళ్ళీ వెహికల్ ఆపి చక్కగా ఆ తోటలోకి వెళ్ళాము. అక్కడ వాళ్ళని అడిగాము, ఒకసారి మేము ఈ తోట చూడొచ్చా అని. పంట అయిపోయింది, మీ ఇష్టం ఎంతసేపు అయినా ఉండొచ్చు అన్నారు. ఇంకా ఒక్కొక్కళ్ళని చెట్లెక్కి అక్కడక్కడ ఉన్న జీడి మామిడికాయలు కోసేసుకున్నాము. ఇంకా అసలు అక్కడ మమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. ఇంకా అందరం నచ్చిన చెట్టెక్కి జీడి మామిడి తోట మీద దాడి చేశాం. ఇలా కొనుక్కోకుండా కోసుకుని తినే కాయల్లో ఏంటో ఆ టేస్ట్ అసలు భలే ఉంటది. అలా ఒక్కొక్కరికి ఎన్ని దొరికితే అన్ని కాయలు కోసుకున్నారు. మామూలుగానే ఆగము, ఇంకా ఫ్రీగా వస్తే మనం ఎందుకు ఆగుతాం, వెతికి వెతికి మరీ కోసుకుంటాం. ఇంకా అక్కడ నేచర్ బాగుందని చిన్న వంట సెటప్ పెట్టుకున్నాం. ఎంతైనా అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో అలా వండుకుని తింటుంటే వేడివేడిగా ఎంత బాగుంటుందో. ఇంతకీ ఐటమ్ ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి? మేము కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. నూనె ప్యాకెట్ అని, డెకాథ్లాన్ లో చిన్న క్లాత్ స్టూల్, మ్యారినేషన్ చేసుకున్న చికెన్ స్ప్రింగ్ రోల్స్, గ్యాస్ స్టవ్, కడాయి ఇలా తెచ్చుకున్నాము. మా ఫ్రెండ్ చూసారా ఎన్ని కోసుకొచ్చుకుందో. అవన్నీ కవర్ లో పెట్టుకుంటుంది. ఇంకా ఒక్కొక్కరు అయితే వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటున్నారు. చూసారా హైవే పక్కన వ్యూ ఎంత బాగుందో. వీటి పేరైతే చికెన్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. ఇంకా అలా చక్కగా వేయించుకుని అందరం కూర్చుని ముచ్చట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చక్కగా ఆరగించి తిన్నాము. ఫస్ట్ వై లాగిచ్చేసి ఇంకో రౌండ్ వేసాము. ఇంకా ఒక్కొక్కరిని రివ్యూ అడుగుతుంది ఎలా ఉందో. అజయ్ తమ్ముడిని అడిగితే మూతి కాలింది అన్నాడు. ఇంకా మా రోమియోని అడిగితే అదిరిపోయింది అన్నాడు. డ్రైవర్ బాబు అయితే సూపర్ మేడం అన్నాడు. ఇందాక కాలిందని చెప్పలేదు కదా, ఇప్పుడు ఎమ్మి టేస్టీ అంటున్నా. అలా అందరం కలిసి కూర్చుని తిని మళ్ళీ బీచ్ కి బయలుదేరాం. అదిగో బీచ్ వచ్చేసింది. చిన్న బాబు పేరు రీతు, మా ఫ్రెండ్ సౌమ్య వాళ్ళ బాబు. వాడు ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ఇంకా ఫస్ట్ రావడమే తడవకుండా ఒక ఫోటో దిగి బీచ్ లో మా అల్లరి మొదలు పెట్టాము. అలా అందరం కలిసి మాకు నచ్చిన గేమ్స్ ఆడుకున్నాము. ఎవరైనా మా హడావిడి చూస్తే మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అనుకుంటారు. నేను తప్ప మిగిలిన వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. నాకు ఈ సిస్టర్స్ అందరు జిమ్ లో పరిచయం అయ్యారు. కొన్ని బ్లెస్సింగ్స్ అంతే, దేవుడు మన లైఫ్ లోకి అలా పంపించేస్తాడు. వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అలాంటి. కానీ మా పరిచయం కొద్ది రోజుల్లోనే ఇంత మంచి స్నేహంగా మారింది. నాకైతే ఇది ఒక బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఇంకా బీచ్ లో క్యామెల్ ఒకటి తీసుకొచ్చారు. క్యామెల్ మీద అందరు ఎక్కుతూ ఉన్నారు. పర్ పర్సన్ 100 రూపాయలు చార్జ్ చేశారు. నాకెందుకు అలా యానిమల్స్ మీద ఎక్కబుద్ధి కాదు. మేము వెళ్ళినప్పుడు మబ్బు పట్టుంది, అంతేకాకుండా అలలు కూడా చాలా విధృతంగా ఉన్నాయి. అయితే మరీ లోపలికి వెళ్లకుండా పైన ఆడుకున్నాము. అలా ఆడుకుని మా కళా నైపుణ్యాన్ని బయటికి తీసాం. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అలా చాలా ఎడిటింగ్ వీడియోస్ చూసి ఇంకొక కొన్ని సినిమాటిక్ స్లోమో వీడియోస్ తీసుకున్నాము. అవి తీసుకునేటప్పుడు కామెడీ చూడాలి, మామూలుగా లేదు అసలు. మాకు నచ్చినన్ని ఫోజులు పెట్టి నచ్చినన్ని వీడియోస్ తీసుకున్నాము. అలా చాలాసేపు ఆడుకుని బీచ్ లో మళ్ళీ వంట సెటప్ పెట్టుకున్నాం. ఆకలేసి అక్కడ వాళ్ళైతే అమ్ముతారా అని కూడా అడిగారు. అవి తినేసి చీరాల టౌన్ లోకి వెళ్ళిపోయాం. చీరాల వెళ్ళి చీరలు కొనిపోతే ఎలా, చీరలు ఫీల్ అవ్వవు. అలా మా ఫ్రెండ్స్ నేను ఒక చీరల షాప్ లోకి వెళ్ళాము. ఇంకా మా బార్గెనింగ్ స్కిల్స్ బయటకు తీసాము. మొత్తానికి చీర కొని బాగా ఆకలేసి హైవే పక్కన ఆగాము. రోడ్ సైడ్ రెస్టారెంట్ లాంటిది ఒకటి కనిపించింది. మేము వెళ్ళిన టైంలో చుట్టుపక్కల ఏమీ లేవు. దొరికిందే బెటర్ అనుకుని అందరం బిర్యానీ లాగిచ్చేసాము. అందరం బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.